గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం బొలుసుపాడు గ్రామం. ఓకే అండి, మీకు అసలు మన మందులు ఎలా తెలిసాయండి? మన దగ్గర మందులు ఉన్నాయి. నర్సరీలో మేడం గారు మాకు ఉషారాణి గారు చెప్పింది, ఇట ఎండు తెగులు వెల్ట్కి మందులు మేడం గారు ఇస్తుందని చెప్పినప్పుడు మేము సరేనండి, ఏముంది మేడం గారిని పిలిపించండి తీసుకుందాము, మనకి బాగా పనిచేస్తే తీసుకుందామని మేము అనుకున్నాం. అవునండి, మీరు ఎన్ని ఎకరాలకు వాడారండి? నేను వేసింది 2 ఎకరాలండి. 2 ఎకరాలకి 2 ప్యాకెట్లు ఈ 2 ప్యాకెట్లు వేసాను. ఎకరానికి కట్టకాడికి డిఏపిలో కలిపి చల్లారు. అయితే మొన్న వర్షాలకు కూడా మీకు విల్ట్ గానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయి? ఏమీ లేదండి. ఇప్పుడు ప్రజెంట్ బయట రైతులు అయితే ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లం విల్ట్ అనేది ఎంతో కొంత చేస్తానే ఉండాలి. అంటే మొన్న వర్షం వచ్చి నుంచి బాగా కనపడింది, కానీ మన పొలంలో అయితే లేదండి. లేదు. అయితే మీకు మన ప్రొడక్ట్ వాడటం వల్ల బలం కట్టలు అసలు ఎన్ని తగ్గించారండి? బలం అయితే ఈ తోటకి ఇప్పుడు వేసిందంతా ఈ 2 ఎకరాల మీద వచ్చి ఇప్పుడు ఒక 20-25 కట్టలు వేసానండి. మామూలుగా అయితే 30 నుంచి 35 కట్టలు ఇప్పటికి పడాల్సింది. ఇప్పుడు ఎంత కాపు ఉంటుంది అంటారండి? ఈ కాపునైతే అంచనా వేయలేము మేడం గారు, ఎందుకంటే కొత్త విత్తనాము. అంచనా వేయాలంటే కోత కోస్తేనే తెలిసేది. అయితే కాపు అయితే బాగానే ఉంగిందంటారా? కాపు బాగానే ఉందండి. మామూలుగా ఎట్లా వేసుకున్నా 20-25 క్వింటాలు కాసి ఉంది ఒక ఎకరం. మీకు మన ప్రొడక్ట్ వాడిన తర్వాత కనపడిన మార్పులు అండి, అంటే వేరు వ్యవస్థ కానీ భూమి గుల్లబారటం కానీ? భూమి గుల్లబారింది, ఏరు వ్యవస్థ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రొడక్ట్ వాడొచ్చండి. మరి అంటే కొమ్మలు చిట్లటం కానివ్వండి, అనుకొమ్మలు బుట్ట రావటం కానీ కింద నుంచి మొదలయ్యాయండి? కింద నుంచే మొదలయ్యండి మేడం. ఆకండి చిట్టాకు వేసిందా? చిట్టాకుగానే ఉంది. చిట్టాకు వేస్తుంది అని అంటేనే మనకి కంప్లీట్ ఆర్గానిక్ కింద మనం కౌంట్ చేసుకోవాలండి. అదే మీరు బయో ఉత్పత్తులను వాడుతున్నట్టయితే బాగా బర్రాకు వేయటం కానీ పెద్ద అగ్గ రావటం కానీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎంతమంది వాడు ఉంటారండి? ఇక్కడ మామూలుగా ఒక 20-25% వాడారండి మిరప తోటలు వేసిన వాళ్ళు. వెండి తెగులు అనేది లేకుండా బాగానే ఉన్నాయి వాడిన వాళ్ళకి ఎంతో కొంత సూచించింది కొద్దిగా. వెల్ట్ అనేది దారెమ్మడి చూశారుగా మేడం గారు మీరు. మనం వచ్చే దారిలో కూడా విల్ట్ బాగా కనపడుతూ వచ్చిందండి. మన ఉషారాణి గారు చెప్పడంతో క్రీస్తురాజు గారు తీసుకుని వాడటమే కాదు, ఇంకా ఆయన ద్వారా ఇంకా చాలామందికి ఇప్పించడం జరిగింది. ఈ ఊర్లో 25% మంది మన దగ్గరే మందుల్ని తీసుకున్నారండి, వాడారు. వాళ్ళు ఎవరి పొలంలోనూ విల్ట్ లేదని చెప్పడంతో పాటు రిజల్ట్ కూడా మనకి బాగా ఉంది అని మన రైతు మాటల్లోనే మీరు విన్నారు. వాడుకోవచ్చు అంటారా? వాడొచ్చండి, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అండి. పేరు పెద్ద బుజ్జి అండి. మా మేడం గారు ఉషారాణి గారి ద్వారా తెలిసిందండి. మీకు ఎంత పొలానికి వాడారండి మీరు? మేము ఎకరం 25 చెట్లు వాడామండి. ఎట్లా ఉందండి రిజల్ట్? ఎలా ఉంది? రిజల్ట్ బాగుంది. ఏరియా వ్యవస్థ అంతే బాగుంది. ఎండు తెగులు ఏమన్నా? ఎండు తెగులు రాలేదండి అసలు. ఏ మాత్రం కూడా ఎండు తెగులు ఏం రాలేదు. ఈ మన ప్రొడక్ట్ వాడటం వల్ల భూమి గుల్లబారిందా అండి? అంటే గుల్లొచ్చిందా మీరు అరక తోలేటప్పుడు కానీ భూమిలో కనపడ్డ మార్పులు? భూమి కొంచెం తేటగాను బాగా నెవలంగా బాగా వచ్చిందండి. బలం కట్టలు ఏమన్నా తగ్గినాయండి దానివల్ల? బలం కట్టలు కూడా తగ్గిది. మామూలుగా ఎన్ని వేస్తారు మీరు? మామూలుగా అయితే ఎకరానికి 25-30 కట్టల కాడికి వేస్తామండి. అయితే ఏంటంటే ఇది వేసిన ద్వారా 7-8 కట్టల కాడికి తగ్గింది. 7-8 కట్టలు 25 కట్టలు వేసే దగ్గర 7-8 కట్టలు తగ్గాయి. అవును. మీకు ఇంకా కూడా అంటే గ్రోతింగ్ కానివ్వండి, చిట్టాకు వేసిందా, అనుకొమ్మలు ఎలా పెరిగినాయి అనేది గమనించారా? గ్రోత్ బాగానే వచ్చిందండి. గ్రోత్ అది బాగానే వచ్చింది. ఏరియా వ్యవస్థ అంతా బ్రహ్మాండంగా బాగుంది. వాడుకోవచ్చు. అవునండి. ఎన్నిసార్లు వేసారు మీరు ఇది రూమ్లో? 2 సార్లు వాడామండి. ఇప్పుడు ఎన్ని కాయలు కోసారండి సుమారుగా ఫస్ట్ కటింగ్? ఇప్పుడు ప్రస్తుతానికి ఎకరానికి ఒక 2 క్వింటాల కాడికి మిరపకాయలు కోసారు. బాగానే ఉంది.